సో మన ప్రోగ్రామ్ ఎజెండానే కమింగ్ 10 ఇయర్స్లో బీజేపీ ఎజెండా ఏంటి అని. సో బీజేపీ ఎజెండా యాజ్ ఏ పార్టీ తెలంగాణలో మీ ఎజెండా ఏంటి కమింగ్ 10 ఇయర్స్లో? ఒకటి ఫస్ట్ 10 ఇయర్స్లో ఇప్పటికే మా పార్టీ యొక్క సంస్థాగతంగా అయితే మేము బాగా బలం పుంజుకున్నాం. దాదాపు 35,000 బూత్లలో మా కమిటీస్ ఉన్నాయి ఇప్పుడు ఉన్న దాంట్లో అన్నింటిలో కూడా. మేము నెక్స్ట్ 10 ఇయర్స్లో ఈ 5 ఇయర్స్ అంటే మాకు 2.5 ఇయర్స్ నెక్స్ట్ ఉన్నది, మాకు ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి. అవర్ ఫస్ట్ టార్గెట్ ఈజ్ టు కమ్ టు పవర్ ఇన్ తెలంగాణ. అది 2028 ఆ 29 వెన్ ఎవర్ ది ఎలక్షన్స్ టేక్ ప్లేస్. ఇది మా ఫస్ట్ టార్గెట్. దాని తర్వాత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క రాష్ట్రంలో ఇప్పటివరకు 2 పార్టీలు కూడా వారు చేసినటువంటి తప్పిదాలని కరెక్ట్ చేయటము, తర్వాత డబుల్ ఇంజన్ సర్కార్ అనేటటువంటి ఒక ఈ రాష్ట్రంలో ఆ పరిపాలన తీసుకొచ్చి ప్రజలకు ఎంతవరకు అయితే ఏదైతే మోదీ గారి ఒక అనేకమైనటువంటి పథకాలని దూరం పెడుతూ ప్రజలకు అందకుండా చేసేటువంటి ప్రయత్నం చేశారో అవన్నీ కూడా వారికి అందేటట్టు ప్రయత్నం చేసి, అది ఇల్లు కావచ్చు, మెడిసిన్ కావచ్చు, వైద్యం కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ 10 ఇయర్స్ కూడా, ఎందుకంటే ఒక్కసారి మేము గెలుస్తే మీరు ఎక్కడైనా చూడండి భారతీయ జనతా పార్టీ ఇట్ ఈస్ అగైన్ విన్నింగ్ ఇన్ దోస్ స్టేట్స్ బికాస్ ఆఫ్ అవర్ గుడ్ గవర్నెన్స్, బికాస్ ఆఫ్ అవర్ పీపుల్స్ ఫ్రెండ్లీ గవర్నెన్స్. మీరు మధ్యప్రదేశ్ చూడండి, వీఆర్ వన్ కాన్సిక్వెంట్. నా పాయింట్ ఏంటంటే, సో బీజేపీ గెలిచిన రాష్ట్రాల్లో మళ్ళీ గెలుచుకుంటూ వస్తుంది. నో డౌట్. మీరు 10 ఇయర్స్ అడిగారు కాబట్టి నేను చెప్తా ఉన్నాను కంటిన్యూస్గా. బికాస్ ఐ హ్యావ్ టు థింక్ ఆఫ్ దస్ 10 ఇయర్స్ రావాలంటే నెక్స్ట్ ఐ హ్యావ్ టు కమ్ టు పవర్. ఓకే. సో మై ఫస్ట్ టార్గెట్ ఈస్ టు కమ్ టు పవర్.